నేను ఈరోజు కామారెడ్డికి ఒక పని మీద వెళ్ళి బస్ స్టాండ్ ముందు పాండా ట్రిప్ ఛాయ్ అని ఒక షాప్ ఉంది, ఛాయ్ షాప్ ఉంది. అక్కడ నేను కూర్చున్నాను సేపు. ఒక 4-5 బిచ్చం ఎత్తుకోవడానికి వచ్చారు. అయిపోయింది. నేను ఏదైతే షాప్లో కూర్చున్నానో కాఫీ తాగేటప్పుడు ముంగట ఒక తల్లి చిన్న ఏదో మట్టిలో చిన్న చీర వేసుకొని దాని మీద కూర్చుంది. ఆమె పక్క వంటి 2 years బేబీ. తనకి బట్టలు సరిగ్గా లేవు, బక్కగా ఉంది, ముఖమంతా మాసిపోయి ఉంది. ఆ పాప ఆడుకుంటూ అట్లా ఏదో వైరును పట్టుకుంది. ఆ అమ్మ మాట్లాడడానికి కూడా బలం లేదు కావచ్చు, లేవడానికి కూడా ప్రయత్నం చేస్తుంటే తనకి అవ్వడం లేదు. ఫుడ్ తిని ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. తను వాళ్ళ బిడ్డను కొట్టేసింది. నా బిడ్డకు ఇట్లా వైరుతో ఇట్లా ముట్టుకుంటే ఏమన్నా అయ్యి ప్రమాదం అవుతుందని. నాకు చాలా బాధ అనిపించింది. తను లేచి తన బలమంతా కట్టుకొని లేచి ఆ పాపను ఎత్తుకుంది. నాకు తోచిన సాయం నేను చేసిన. ఈ ప్రపంచంలో నీకు నాకు ఎంత హక్కు ఉందో ఈ ప్రపంచంలో ఆ పాప కూడా అంతే హక్కు ఉంది. అడుక్కోవడానికి కాదు, ఆనందంగా బ్రతకడానికి. ఈ ప్రపంచంలో మన తెలంగాణలో చాలామంది యూత్ ఏ పని చేయకుండా ఖాళీ ఉంటున్నారు. నేనేం చెప్తానంటే, పని చేయి, బిజినెస్ చేయి, డబ్బులు సృష్టించు. ఆ డబ్బు ఈ ప్రపంచాన్ని మార్చే ఒక ఆయుధంగా మారుతుంది. అవకాశాలు లేవా? ఒక టైంలో ఈ ప్రపంచంలో నిప్పు లేదు, ఒక టైంలో ఈ ప్రపంచంలో భాష లేదు, ఒక టైంలో ఈ ప్రపంచంలో రాజ్యాలు లేవు. ఇంత పెద్ద సిచ్యువేషన్ లేదు ఈ ప్రపంచంలో సృష్టించినప్పుడు నువ్వు జాబ్ని సృష్టించలేవా? నువ్వు పని సృష్టించలేవా? ఇవన్నీ చేయి. మన తెలంగాణని కొన్ని రోజులు తెలంగాణని టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. బిజినెస్ చేయి, డబ్బును సృష్టించు, వాళ్ళకు ట్యాక్స్ కట్టు. అప్పుడు అడుగు, ఏం చేస్తున్నావు నా రూపాయి, ఎందుకుంటున్నారు ఇట్లా ప్రజలు, ఇలాంటి అడుగు. నాకు చాలా బాధగా ఉంది సీరియస్లీ. ఈ ప్రపంచాన్ని మార్చడం నా ఒక్కటి చేతిలో లేదు. ప్రతి ఒక్కరూ అన్ని సక్రమంగా చేసి ఖచ్చితంగా అడుగుతా, ఖచ్చితంగా మారుద్ది. చేంజెస్ చేద్దాం. సరే, ఉంటా. మళ్ళీ ఏదో మార్పు ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తా. ఉంటున్నా. మీ కెప్టెన్ నిశాంత్ మిర్యాల.